భాగవతంలో దశమస్కంధంలో ఒక లీల ఉంది కృష్ణ భగవానుడిది. అందులో ఆయన బకాసుర వధ అని ఒక కొంగను చంపుతాడు. ఎందుకు ఆ కొంగను చంపడం అంటే, కొంగ రూపంలో రాక్షసుడు వచ్చాడు. వాడు వచ్చి ఒక సరోవరం ఒడ్డున నించున్నాడు. కొంగ తెల్లగా ఉంటుంది, చక్కగా నీటిలో ఒంటికాలు మీద నిలబడుతుంది. ఆ రెండు చంపుటములను పైకెత్తి ఏదో భగవద్ధ్యానం చేసుకుంటున్న దానిలా అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటుంది. ఇప్పుడు నేను దూరం నుంచి నా మనవడికి కొంగని చూపించి దాన్ని నమ్మచ్చా? కుక్కలా కరుస్తుందా, అది ఏమైనా చేస్తుందా అంటే, తాతగారండి అది ఒంటికాలు మీద నించుంది, నీటిలో నించుంది, జపం చేస్తోంది, ఎవరినీ చూసి దాని ముఖంలో ఏ భావన లేదు, పరమసాత్వికమైన ప్రాణి తాతగారండి అంటాడు. అమాయకుడు కనుక అది అలా ఉంటుంది. కానీ చేప నీటిలో దగ్గరికి ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉంటుంది. దగ్గరికి చేప రాగానే సటుక్కుని పట్టుకుంటుంది, చంపుటాల మధ్యలో పట్టుకుని ఎగిరిపోతుంది. అందుకే కొంగ జపం అని లోకంలో ఒక పేరు. పైకి ఒకలా ఉంటాడు, లోపల ఒకలా ఉంటాడు. నువ్వు పైకి ఎలా ఉన్నా లోపల ఎలా ఉన్నావో చూడగలిగిన వాడు పరమాత్మ. నా భార్యకు కూడా తెలియదు నేను ఏం మాట్లాడుతున్నానో చూసి, ఓహో ఈయన ఇంత పవిత్రుడా అనుకుంటుంది. కానీ నేను లోపల ఎవరు అన్నది ఎవరికి తెలుసు? ఆయనకు ఒక్కడికే తెలుసు. అందుకే నేను చేసేటటువంటి కర్మ వెనక ఉన్నటువంటి భావన ఏదో ఆయన పసిగట్టగలడు. పసిగట్టి దాని వలన పాపపుణ్యములను అనుగ్రహిస్తాడు. ఈ చేసిన పాపపుణ్యములే సుఖదుఖములుగా వస్తాయి లోకంలో. అందుకే అందరూ మనుష్య శరీరాన్నే పొందినా అందరూ ఒక్కలా సుఖాన్ని ఒక్కలా దుఃఖాన్ని ఎందుకు పొందరు అంటే, పరాశర భట్టలు శ్రీగుణరత్నకోశం చేస్తూ, యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం మురభిదురసిపాదచిత్నైత్తరంతి భోగోపోద్ఘాతకైలీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్పృణితాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగారి చేతిలో పుర్రె పట్టుకుని అన్నీ రాసి, అమ్మ ఐశ్వర్యం ఎంత ఇమ్మంటావు అని తల్లి వంక చూస్తాట, లక్ష్మీదేవి వంక. ఈ పుర్రె గత జన్మలో పేరు ఏమిటి దీనికి? అమ్మ ఈ పేరుతో తిరిగేది ఈ పుర్రె. అమ్మవారు ఆహా అందనుకోండి సామాన్యం. ఆవిడ కనుబొమ ఇలా దింపిందనుకోండి దరిద్రుడు. ఆవిడ ఓ అని ఇలా కనుబొమ ఎత్తిందనుకోండి యద్భ్రూభంగా ప్రమాణం, వాడా మంచి పనులు చేసిన వాడురా అందనుకోండి మహదైశ్వర్యం, వాడు పట్టింది బంగారం. ఇది ఎందుకు వచ్చింది అంటే, యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకైలీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సనశ్రీ అస్పృణీతాం అమృతలహరి ధీలంఘనీయై అపాంగై అన్నారు. అపాంగై అంటే ఆవిడ కడగంటి చూపు అంత శక్తివంతం. చేసిన కర్మని బట్టి అమ్మవారి యొక్క కనుబొమ కదలిక ఉంటుంది. పునర్జన్మలో మనం ఏది పొందాలి అన్నదానికి చేసుకున్నటువంటి కర్మలు ఆధారమవుతాయి. ఇందులో మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. పుణ్యకర్మ అన్నప్పుడు దేని చేత అది పుణ్యకర్మ? నేను ఇలా చెయ్యండి అన్నాను అనుకోండి, అది పుణ్యకర్మ అవుతుందా? నేను మీతో ఒక మాట మనవి చేశాను అనుకోండి, అయ్యా లోకంలో అనేక వృత్తుల వాళ్ళు ఉంటారు. ఏ వృత్తిలో ఉన్నవాడికైనా సరే కనులకు దృష్టి లోపించిందనుకోండి, వాడు ఆ వృత్తి ఎలా చేస్తాడు? ఓ బట్టలు కుట్టే ఆయన ఉంటాడు, ఆయనకి రెండు కళ్ళు దృష్టి లోపించిందనుకోండి, ఆయన బట్ట ఎలా కుడతాడు? అప్పుడు ఆయనకి మీరు ఏదో తీసుకెళ్ళి ఆ రెండు నేత్రాలకి శస్త్రచికిత్స చేయించి రెండు కళ్ళు బాగా కనపడేటట్టుగా అవకాశం కల్పించారనుకోండి, ఆయన మళ్ళీ బట్టలు కుట్టుకుని చక్కగా ఆయన కుటుంబాన్ని ఆయన పోషించుకుంటాడు. ఇప్పుడు ఆయన కుటుంబాన్ని ఆయన పోషించుకోవడానికి మీరు ఆయనకు ఉపకారాన్ని చేసి పెట్టారు, పుణ్యకర్మ. ఎవరు పాటించే వృత్తి అయినా అంతేగా. నేను అయ్యా ఎవరైనా వాళ్ళ వృత్తి మీద ఆధారపడతారు. నాకు తెలిసి ఒక 25 మంది జేబు దొంగలు ఉన్నారు, వాళ్ళకి దృష్టి మందగించి సరిగా జేబులు కొట్టలేకపోతున్నారు. మీరు దయచేసి వాళ్ళకి ఉచిత శస్త్రచికిత్స చేయించండి, వాళ్ళు ఇకపైన మళ్ళీ బాగా దొంగతనాలు చేసుకుని బతుకుతారు, వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటారు అన్నాను అనుకోండి. అయ్యో ఆయన చెప్పిన దాంట్లో ఏమిటి దోషం? వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటారు కదా, అందుకని నేను 25 మంది దొంగలకి వాళ్ళు ఎవరో తిప్పకుండా నేను కంటి శస్త్రచికిత్స చేయించి పెడతాను అన్నారనుకోండి. ఇప్పుడు మీ ద్రవ్యం ఎందుకు పనికొచ్చింది?
వాళ్ళకి 25 మందికి కళ్ళు బాగా వచ్చాక ఎన్ని వేల మంది ఏడవాలి. కాబట్టి నేను చెబితే పుణ్యం అవ్వదు, నేను చెప్పానని మీరు చేయిస్తే పుణ్యం అవుతుందా? ఏది పుణ్యం, ఏది పాపం, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు ఎవరు చెప్పాలి? అది చెప్పడానికి అధికారము వ్యక్తుల యందు లేదు. అది చెప్పడానికి ఎవరు ప్రమాణం అంటే శాస్త్రం ఒక్కటే ప్రమాణం. శాస్త్రం అంటే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్ర. ఏది నిర్భయంగా మాట్లాడుతుందో దానికి శాస్త్రమని పేరు. అదే రాజశాసనం వేదం. వేదం ఎక్కడిది? వేదము ఈశ్వర ప్రోక్తము. ఈశ్వరుడు మాట్లాడితే వేదం. వేదం అపౌరుషేయం, దాన్ని ఎవరు రచించలేదు. భగవంతుని యొక్క వాక్కు వేదం. దానికి ఋషులు సమాధిలో వినపడితే ఆ స్వరంతో మంత్రాలు వచ్చాయి. అటువంటి వేదము చేత చెప్పబడినటువంటి కర్మ ఏది ఉన్నదో అది సత్కర్మ. నువ్వు ఇలా చెయ్యి అని వేదం చెప్పింది అనుకోండి, దాన్ని పాటించాలి. అవి అనేక రకాలుగా విభాగం జరుగుతాయి. నిత్యకర్మ. ఈ నిత్యకర్మ ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడూ కూడా భగవంతుడు చెప్పినట్లుగా మనం బ్రతుకుదామనేటటువంటి విశ్వాసము నిలబడడానికి హేతు అవుతుంది. ప్రతిరోజు తెల్లవారుజామున నిద్ర లేవండి, స్నానం చెయ్యండి, ఈశ్వరుడికి నమస్కారం చెయ్యండి. ఇవి నిత్యకర్మలు. సంధ్యావందనం చెయ్యండి అధికారం ఉన్నవాళ్ళు. సంధ్యావందనానికి యజ్ఞోపవీతం లేకపోతే సూర్యుడికి నమస్కారం చెయ్యండి. స్కాంద పురాణంలో చెప్పిన స్తోత్రం చదువుకోండి అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు దీన్ని నిత్యకర్మ. ఇది ఏం చేస్తుందంటే మనస్సు ఎప్పుడూ భగవంతుడు చెప్పినట్లుగా బ్రతికేటట్టు చేస్తూ ఉంటుంది. నైమిత్తిక కర్మ ఏదో ప్రత్యేకమైన తిథులలో చేసేది. భీష్మాష్టమి వస్తే తర్పణం చేయడం, నరక చతుర్దశి వస్తే ఒక శ్లోకంలో స్నానం చేయడం, ఆ జమ్మి చెట్టు ఆ శమీ వృక్షాన్ని తీసుకొచ్చి ఆ కొమ్మ తల చుట్టూ అపమార్గ ఆ కొమ్మ తీసుకొచ్చి దాన్ని తల చుట్టూ తిప్పుకుంటారు. అదిగో అలా స్నానం చేయడం. ఏ నైమిత్తిక తిథి నాడు ఏం చెయ్యాలో ఆ కార్యాన్ని నెరవేర్చడం. ఇందులో పుణ్యకర్మ చెయ్యుట అన్న మాట నేను అనగానే అందులో 3 మాటలు ఇమిడి ఉంటాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పుణ్యకర్మ చెయ్యండి అని నేను అన్నాను అనుకోండి, పుణ్యకర్మ చెయ్యండి అనగానే ఇది పుణ్యకర్మ అని మీరు ముందు అంగీకరించాలి. అంటే వేదము ప్రమాణము. భగవంతుడు చెప్పినది తిరుగులేదు. ఆయన ఎలా చెప్పాడో నేను అలా చెయ్యవచ్చు. ఇందులో నేను అనుమానపడక్కర్లేదు. నమ్మకం ఉండాలా ముందు. 2, అది మీరు వేదం చదివారా చదవలేదా పక్కన పెట్టండి. శాస్త్రాంతర్గతమైన విషయాన్ని గురువుగారు చెప్పారు. ఇప్పుడు గురువుగారి వాక్యం మీద మీకు నమ్మకం ఉండాలి. ఈ 2 కలిగి ఉంటే మీరు చదివారా చదవలేదా అన్నదాంతో సంబంధం ఉండదు. శ్రద్ధ కలిగిన వాడు అని పిలుస్తారు. గురువు చెప్పినది శాస్త్రము చెప్పినవి సత్యము. ఈ నమ్మకం కలిగితే వాడు అవన్నీ చదువుకున్నట్టే, శ్రద్ధ ఉన్నవాడు. అందుకే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శంకర భాష్యంలో శంకరులు అనే మాట, ఎవరికి శాస్త్రం మీద గురువుగారి మీద నమ్మకం ఉన్నదో, ఎవరు శాస్త్రము గురువుగారు చెప్పిన మాట ప్రమాణమని నమ్మి ఆచరిస్తాడో వాడికి ఈశ్వరానుగ్రహము కలిగి సమస్తమైనటువంటి ఫలితములు చేకూరుతాయి. ఈ శ్రద్ధ, గురువుగారి మీద శాస్త్రం మీద నమ్మకం ఉండడం ఒకెత్తు. ఇంకొకటి ఉంటుంది 3వది. ఏదది? అసలు మీ మనస్సు ఆ కార్యం చేసేటప్పుడు ఆ కార్యమునందు నిలబడగలగాలి. ఇది అత్యంత క్లిష్టం. కర్మ యొక్క మొట్టమొదటి ప్రయోజనం ఇదే. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. కర్మ ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే పునర్జన్మని ఎలా నియంత్రిస్తుంది కర్మ అంటే మనసు యొక్క వేగాన్ని అదుపు చేస్తుంది. పూర్తిగా మాత్రం కాదు, కొంతవరకు సఫలీకృతం అవుతుంది. ఎందుచేత అంటే మనసుని నియంత్రించడం అంత తేలిక విషయం కాదు. రామకృష్ణ పరమహంస ఒక ఉపమానం చెప్తుండేవారు. నేను 10 ఏళ్ల నుంచి ఓ కుక్కని పెంచుతున్నాను అనుకోండి. ఆ కుక్కకి నేను స్వేచ్ఛ ఇచ్చా. ఎంత స్వేచ్ఛ అంటే ఇది అది అని దానికి ఏం పరిమితులు లేవు. నేను ఏదో కార్యాలయం నుంచి ఇంటికి వస్తున్నాను అనుకోండి, ఆ కుక్క గబగబా వచ్చి 2 కాళ్ళు పైకెత్తి నా 2 భుజాల మీద వేసి నా గడ్డను నాకుతుంది, నా బుగ్గలు నాకుతుంది, నా మూతి నాకుతుంది. నేను ఇంటికి వచ్చి కూర్చున్నాను అనుకోండి, నా పక్కన వచ్చి కూర్చుంటుంది. అది నా మీదకి ఎక్కుతుంది, నా ఒళ్ళో కూర్చుంటుంది. 10 ఏళ్ల నుంచి నేను దానికి చనువు ఇచ్చాను. అది నేను అన్నం తింటున్నాను అనుకోండి, నా పక్కన కూర్చుంటుంది.
నేను అన్నం తింటుంటే ఒక్కొక్కసారి అవసరమైతే అది నా కంచంలో మూతి కూడా పెట్టగలదు. పూజా మందిరంలో కూడా వచ్చి పక్కన పడుకుంటాడు. కొంతకాలం అయిపోయింది. ఎవరో మహాత్ముడు వచ్చాడు. ఏమయ్యా, కుక్కని ద్వేషించమని ఏ శాస్త్రం చెప్పలేదు, కుక్కని ద్వేషించకూడదు, కానీ ఏ ప్రాణి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. కుక్క ఇంటి లోపలికి రాకూడదు ద్వారం దాటి. ఇలా నువ్వు దాన్ని మీద ఎక్కించుకోకూడదు. నీకు ప్రేమ ఉంటే చక్కగా పాలు పోయి అన్నం పెట్టు, కానీ ఇంటికి బయట ఉండేటట్టుగా చూసుకో తప్ప లోపలికి రాకూడదు. దానికి కొన్ని కారణాలు చెప్పారు శాస్త్రంలో. అలా ఉంచుకో అన్నాడు. ఇప్పుడు ఎవరికి అర్థమవుతుంది ఈ మాట? యజమానికి అర్థమవుతుందా, కుక్కకు అర్థమవుతుందా? యజమానికి అర్థమవుతుంది, కుక్కకు అర్థం కాలేదు కదా. అందుకని యజమాని ఏం చేస్తాడు? కార్యాలయం నుంచి తిరిగి వచ్చాడు. కుక్క ఏం చేస్తుంది? 2 కాళ్ళు ఎత్తి భుజాల మీద వేస్తుంది. ఇప్పుడు ఆయనకి శ్రద్ధ ఉంది. శ్రద్ధ అంటే నేను ఇందాక ఏం చెప్పా? శాస్త్రస్య గురువాక్యస్య, పెద్ద ఆయన చెప్పారు, మనం అలా పాటించాలి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? చాకలమాను ఒక్కడు కొట్టాడు. అది కుయ్యి 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 అంటూ పక్కకి వెళ్ళింది. ఆయన లోపలికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చేసి మళ్ళీ కొట్టాడు, మళ్ళీ పోయింది. దానికి ఎందుకు, ఎలా అర్థం? ఎందుకు ఇలా కొడుతున్నాడు, నన్ను దగ్గర రానివ్వట్లేదు? కొన్నాళ్ళు పోయిన తర్వాత ప్రేమ లేకపోలేదు ఆయనకి. పాలు పోస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు, ఎంతో మర్యాదగా చూస్తున్నాడు, చక్కగా అన్నీ కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాడు. దగ్గరికి రానివ్వట్లేదు, ముట్టుకోనివ్వట్లేదు. ఈ పరిమితి పాటించాలన్నమాట. కుక్కకి ఇది అర్థం అవ్వడానికి చాలా కాలం పడుతుంది. ఇంకొక ఏడాది పోయిన తర్వాత కుక్క తోక ఊపుతూ నించుంటుంది తప్ప కుక్క ఇంట్లోకి రాదు నీతోటి, కుక్క నిన్ను ముట్టుకోదు. ఒక కుక్కకి ఉన్నటువంటి అలవాటు మార్పించడానికి అన్ని మాటలు మూది మీద కొట్టి దూరంగా ఉంచవలసి వస్తుంది. కోట్ల జన్మలుగా ఏది పడితే అది చెప్పి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవడానికి అలవాటు పడిపోయిన మనసు ఇవాళ ఓ మాట చెప్పి నువ్వు అలా నిలబడు అంటే ఎక్కడ నిలబడుతుంది? దానికి అలవాటు అయిపోయింది, అది పోతూ ఉంటుంది. దానికి ఉన్న లక్షణం ఏమిటంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనిషికి బంధనంలో పడిపోయినా, మోక్షం పొందినా, పునర్జన్మలో మంచి జన్మ పొందినా, గొప్ప అదృష్టాన్ని పొందిన మనస్సు వలన మాత్రమే పొందుతాడు. ఇప్పుడు ఆ మనస్సు మన మాట వింటుందా? మీరు ఒక్కటి ఆలోచించండి. నేను పూజకు కూర్చున్నాను అనుకోండి, నా కాళ్ళు చేతులు నా మాట వింటాయి. నేను పూజకు కూర్చుని ఆవాహయామి అన్నాను అనుకోండి, ఏమిటి ఆవాహయామి? నోరుని అను అంటుంది. అనవే, నీకు వచ్చుగా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు పూజ, మొదలెట్టు అంటుంది. ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, సర్వాభరణాన్ సమర్పయామి. ఇన్నయ్యే ఉపచారాలు. అది మనస్సు అక్కడికి రావాలనుకోండి, మనస్సు నిలబడాలనుకోండి, ఆవాహయామి అంటే దాని అర్థం ఏమిటి? స్వామి వచ్చి కూర్చోండి అని. స్వామి వచ్చి కూర్చోండి అన్న తర్వాత ఎవరు చూడాలి రావడం? ఆయన కదిలి వచ్చి నిజంగా కుర్చీలో కూర్చుంటాడా? ఆయన వచ్చి కూర్చుంటే ఇంతకుముందు అక్కడ లేడు. ఇంతకుముందు అక్కడ లేకపోతే, అంతటా ఉన్నవాడు అక్కడ లేకపోతే అది అసలు ఎలా కుదురుతుంది? అంటే అది ఈ కంటికి దొరకదు. ఏ కన్ను చూడాలి దాన్ని? ఈ కన్ను చూడాలి. నేను ఆవాహయామి అని కళ్ళు మూసుకున్నాను అనుకోండి, ఆయన నడిచి వస్తూ ఉంటే, నా తల్లితో కలిసి నడిచి వస్తూ ఉంటే, స్వామి పట్టుపంచె యొక్క గసగసలు, ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క ధ్వని, ఆయన పాదములలోంచి పద్మాల యొక్క సుగంధము, బలిదైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తి కింజలజాచాక్షుడు సాచయోగి సుమనః సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు పోతన గారి భాగవతంలో. అలా సువాసనలు విరజిమ్ముతున్నటువంటి పాద మంజీరములు, ఆ పాదములతో స్వామి నడిచొచ్చి ఆయన ఠీవిగా ఆసనంలో కూర్చుని ఒక కాలు కింద పెట్టి కుడికాలు తీసి పాదపీఠం మీద పెడితే, ఆయన పక్కకొచ్చి నా తల్లి కూర్చుని, నా తల్లి ఒక కాలు పాదపీఠం మీద పెట్టి ఒక కాలు మడిచి తన తొడ కింద పెట్టుకుంటే, అమ్మవారి పట్టుచీర, ఆవిడ యొక్క పాదమంజీరం, ఆవిడ వడ్డాణం, ఆవిడ కూర్చోవడం, ఆ పాదపీఠం మీద ఇద్దరి పాదాలు, వాళ్ళ చేతులు, వాళ్ళ ఆభరణాలు, ఆ మెడలో మంగళసూత్రం, మా స్వామి ఆయన కర్ణాభరణాలు, ఆ కిరీటాలు,
ఒక్కసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి నేను చూసి మురిసిపోయాను అనుకోండి, ఆవాహయామి, ఇప్పుడు నాకు రోమాంచితం అవుతుంది, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. యథార్థమునకు నాకు చెప్పండి, ఎవరొచ్చారు అక్కడికి? మా ఆవిడ వచ్చి చూసి ఎందుకు ఈయన ఇలా మురిసిపోతున్నాడు, ఏమిటి అలా ఉండిపోయాడు, స్తంభీభూతుడైపోయి అనుకుంది అనుకోండి, దానికి కనపడడు, నాకు కనపడుతూ ఉంటాడు.